అండి ఈరోజు నేను బీట్రూట్ కూర వండుతున్నానండి. నా స్టైల్లో నేను ఎలా చేస్తానో చూడండి. ఫస్ట్ ఆయిల్ హీట్ అవుతుందండి. ఈలోపు తిరగమాత గింజలు రెడీ చేసుకున్నాను. మినపప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి, ఇంగువ కూడా దీంట్లోనే వేసుకున్నాను. పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లిపాయ కూడా కొంచెం నూరుకున్నానండి. ఎందుకంటే బీట్రూట్ కొంచెం స్వీట్గా ఉంటుంది కదా, ఆ ఫ్లేవర్ కొంచెం తెలియకుండా ఉండటానికి కొంచెం అల్లం పచ్చిమిరపకాయ కూడా వేసుకున్నాను. అల్లం వెల్లుల్లిపాయ వేసుకుంటే బాగుంటుంది. ముద్దపప్పు కూడా వండుతున్నానండి ఈరోజు. కొంచెం రసం పెట్టాను. బెండకాయ, క్యారెట్, కొత్తిమీర ఇవన్నీ వేసి రసం కూడా పెట్టానండి. కొంచెం వేగగానే పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లిపాయ కూడా ఇప్పుడే వేసేస్తున్నాను. హాఫ్ స్పూన్ పసుపు, బీట్రూట్ వేసుకుందామండి. వేగింది అది. తరిగేటప్పుడు ఇంత కనిపిస్తుంది కానీ ఎంత అవ్వదండి కూర. మగ్గితే కొంచెమే అవుతుంది. సాల్ట్ కూడా ఇప్పుడే వేసేసుకుందామండి, మగ్గుతుంది. గట్టిగా అంటే తినలేం కదండి బీట్రూట్ని. ఇట్లా కర్రీలాగా అన్నా జ్యూస్ లాగా అన్నా చేస్తే పిల్లలైనా ఎవరైనా ఇష్టంగా తింటారండి. మూత పెడదామండి, మగ్గుతుంది. మగ్గిందండి కూర. కారం వేసుకుని దింపేసుకుందాం. ఇంకా ఈసారి మగ్గితే ఎంతో అవ్వదు. కరిగినప్పుడేమో అంత ఉంటుంది, మగ్గితే ఎంత అయిందో చూడండి. కానీ చాలా బాగుంటుందండి ఇలా చేస్తే. ఒకసారి ట్రై చేయండి ఇలా కూడా. అయిపోయిందండి బీట్రూట్ కూర, పప్పు, రసం. ఇంతేనండి ఈరోజు రెసిపీస్. బీట్రూట్ కర్రీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి.